నమస్కారం. పెద్దలు విజయసాయి గారు, వేదిక మీద పెద్దలు, ముందున్న సోదరులు సోదరీమణులు, పాత్రికేయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వెనకలు కూర్చున్న వాళ్ళు దయచేసి మాట్లాడవద్దు. ఒకళ్ళు మాట్లాడుతారంటే బయటికి వెళ్ళి మాట్లాడాలి, లోన రూమ్లోకి వెళ్ళి మాట్లాడండి. రూమ్ ఉంది లోన. ఇంకా సైలెంట్గా ఉండాలి. ఇంకా ఫస్ట్ మెయింటైన్ డిసిప్లైన్. థ్యాంక్ యూ. ఈరోజు మంచి కార్యక్రమం ప్రారంభించుకున్నాం. జిల్లా పార్టీ ఆఫీస్ని మనం మధురవాడలో అక్కడ ప్రారంభించిన తర్వాత అంతకుముందు ఇక్కడ నగర ఆఫీస్ ఉండేది. దాని కారణాల వల్ల అది వచ్చి మధ్యకాలంలో పనిచేయలేదు. మళ్ళీ తిరిగి మన అమరావతి అందరితో మాట్లాడి మళ్ళీ అలా ప్రసాద్తో కూడా మాట్లాడిన తర్వాత ఈ కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ఈ సందర్భంగా మనందరం కూడా ఇప్పుడు కలిసాం. ఇది ఎన్నికలైన తర్వాత ఇది మరోసారి కలడం కాదు. మనం చాలా సందర్భాల్లో చాలా విషయాలు కలిసాం. దీనికి ముందుగా మీ అందరికీ కూడా ఒక విషయంలో మనందరినీ అభినందిస్తున్నాను. పార్టీ తరఫున కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఎన్నికలు 6 నెలలు అయిన తర్వాత ముందుగా మన అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ ప్రోగ్రాంను పిలిపించారు. మన 13వ తారీఖు నాడు ఏదైతే రైతులు పడుతున్న ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందుల మీద, ఆ సమస్యల పట్ల జిల్లా కేంద్రాలన్నిటికీ పోయి ఆ కలెక్టర్ దగ్గర వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రభుత్వం ఒత్తిడి తీర్చుకునే ఏర్పాటుని తీసుకునేటట్లు చేయమని ఆయన ఆదేశించారు. ఆ నిర్ణయం తీసుకున్న పార్టీ నిర్ణయాన్ని తూచా తప్పుకుంటా మనం విశాఖపట్నం, అలాగే అనకాపల్లి, పాడేరు ఈ జిల్లాల్లో తూచా తప్పకుండా 100% మీ అందరూ కూడా అందులో పాల్గొని ఆ కార్యక్రమాన్ని మీ రాష్ట్రం అంతా విజయంతో జరిగింది. ముఖ్యంగా మన విశాఖపట్నంలో కూడా జరిగింది. దానికి ముందుగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే చాలామంది అనుకుంటున్నారు అయిపోయింది. ఏమైపోలే. ఎప్పుడైపోద్దంటే గెలిచిన ప్రభుత్వాలు ప్రజల గురించి ప్రజల గురించి పట్టించుకుంటే అవుతాయి. ఈ ప్రభుత్వానికి ప్రజలతో సంబంధం లే. వాళ్ళు ఎంతసేపు ఈ మీడియాలు పట్టుకోవడం, ఈ ప్రచార మాంద్యాలను ఓ అని గైడ్ చేస్తూ కార్యక్రమాలు చేసుకుంటుంది. కానీ మనం అనుకున్నాం, చాలామంది అన్నారు కొన్నాళ్ళు ఆగితే బాగున్నాం ఇవన్నీ అని. కానీ రాజకీయ పార్టీ తాలూకా పరిస్థితి ఏంటంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని సామరస్యంగా శాంతియుతంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి. మళ్ళీ అలాంటి కారణాలు జరగకుండా ప్రజల తరఫున మనం పోరాటం చేయాలి. ప్రజలంటే అందరూ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ఒకేసారి వచ్చి గొంతెత్తలేరు. వాళ్ళ తరఫున రాజకీయ పార్టీలు గొంతెత్తి మాట్లాడుతుంటాయి. అవసరం వస్తే విప్లవం వస్తే అందరూ 5 కోట్ల మంది ఒకేసారి తిరుగుబాటు చేస్తారు. కాబట్టి దాని తరఫున మనం మాట్లాడాల్సిన సందర్భం ఉంది. అలాగే రేపు 27వ తారీఖున విద్యుత్ శక్తి మీద దాని మీద కూడా నిర్ణయం తీసుకున్నాం. అది ఇవాళ రేపు మళ్ళీ డిస్కస్ జరుగుతుంది. అది మనం ఎస్సీ ఆఫీస్లో వెళ్దాం అనుకున్నాం. ఇంకా దాని గురించి కూడా డిస్కస్ జరుగుతుంది. ఆ కార్యక్రమం కోసం మళ్ళీ 2-3 రోజుల్లో మళ్ళీ మనం పెద్దలతో సమావేశం ఏర్పాటు చేసుకుని దానికి సమాయత్తం అయ్యేటట్లు ప్రతి జిల్లా అంతా కూడా దాని మీద కూడా ఒక చర్చ జరుగుతుంది. దయచేసి దీంట్లో ఎందుకంటే ఇక్కడ వచ్చిన అందరూ క్రియాశీల కార్యకర్తలు అందరూ కూడా ఒకరి మనసు కానీ ఒకరి తాలూకా వాయిస్ కానీ బయటకు వస్తే అది 100 మందికి 1000 మందికి వెళ్ళే సందర్భం ఉంది. ఇక్కడ అలాంటి పెద్దలందరూ కూడా ఉన్నారు. రాజకీయాలు కొత్త కాదు మనకి. కాబట్టి ఇవాళ ఈ ఆఫీస్తో చేసుకోవడం, మళ్ళీ మన అందరం కలవడం, అలాగే మన ఇన్ఛార్జ్ విజయసాయి గారు కూడా మనతో కలిసి ఇక్కడ ఉండి ఈ కార్యక్రమం పాల్గొనడం చాలా సంతోషం. అయితే మా అమరు వచ్చి మాట్లాడాడు. నేను వచ్చేప్పుడు మాట్లాడుతున్నాడు. ముందే మాట్లాడి వినలేదు, కానీ నేను వచ్చేప్పుడు మాట్లాడమని తిన్నాను. ఏంటన్నాను, మేము ఖాళీగా ఉన్నాము ఏంటి, మాకు వచ్చి ఇప్పుడేమి పెళ్ళిళ్ళు లేవు, పేరెంట్కి లేవు, మీరు పిల్లగానే వచ్చేస్తాము, మీతో కష్టపడి తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు మనకు కావాల్సింది ఇప్పుడు కష్టపడి తిరగడం కాదు. భగవంతుడు రేపు మళ్ళీ మనకు మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమైన చేస్తారు. మళ్ళీ మన అందరం కూడా గౌరవ స్థానాల్లో ఉంటాం. అప్పుడు వచ్చి వాళ్ళతో మమేకమే ఉండే పరిస్థితులు మనందరికీ ఉండాలి. ఆ నమ్మకాన్ని వచ్చి కేడర్లో మనం కల్పించుకోవాలి. ఆ నమ్మకం వస్తే ఆటోమేటిక్గా ఆ కార్యక్రమం అయిపోతుంది. ఆ నమ్మకం రావాలి. ఇవాళ మాకు అందరికీ కూడా వేదిక మీద కొంచెం అనుకుంటున్నాను, సారీ ఏమైనా ఫీల్ అయితే
ఏమనుకోకండి, డోంట్ థింక్ అదర్వైజ్. వేదిక మీద వాళ్ళందరూ మా అందరికీ పరిపక్వం వచ్చింది, మాకు కొద్దిగా అవగాహన వచ్చింది. కాబట్టి డోంట్ వరీ, అన్నీ కూడా మంచి దొరుకుతాయి రాబోయే కాలం. అంతా కూడా ఏమనుకోవద్దు. మీ మనసులో ఏముందో ఆ ప్రకారమే పార్టీ కానీ, ఆ ప్రకారమే మీ పెద్దలు కానీ అందరం కూడా అదే రీతిలో మేము అందరం ప్రవర్తిస్తామని, మీకు మీ తాలూకా కష్టంలో సుఖంలో పరవర పాలు పంచుకుంటామని, అధికారం ఉన్నా లేకపోయినా ఉంటామనే విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తూ, మళ్ళీ ఒకసారి మీ అందరికీ పార్టీ మరి కార్యాలయం మరి పునఃప్రారంభించుకున్న ఈ నేపథ్యంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి దీన్ని నడిపిస్తున్న మన పార్టీ కార్యవర్గానికి కూడా నా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ సెలవు. జై హింద్. పెద్దలు పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ విజయసాయి రెడ్డి గారిని ప్రసంగించాల్సింది కోరుతాను. సభకు నా హృదయపూర్వక నమస్కారం. గౌరవ జిల్లా అధ్యక్షులకు, గౌరవ శాసన మండలి ప్రతిపక్ష నాయకులకు, సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ అన్నకి, వేదిక పైన ఆసీనులైనటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. తిరిగి ఉత్తరాంధ్రకు రావడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరితో కలిసి పని చేయాలన్నటువంటి ఆకాంక్షతో మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చాను. ఈ సందర్భంగా మనం ఈ యొక్క గతంలో ఎక్కడ ఏ కార్యాలయం నుంచి అయితే పనిచేశామో, జీవీఎంసీ ఎన్నికల్లో ఎక్కడి నుంచి అయితే పనిచేసి విజయం సాధించామో, ఇది ఒక అదృష్టమైనటువంటి ప్రదేశంగా భావించి ఇక్కడ తిరిగి ఈ ఆఫీసుని పునరుద్ధరించాలి అన్నటువంటి నిర్ణయాన్ని అమర్కి తెలిపినప్పుడు, నేను అమర్ అందరం కలిసి మల్లా విజయప్రసాద్ గారిని కోరినప్పుడు ఆయన దానికి ఎటువంటి కాలయాపన లేకుండా అంగీకరించి మొత్తం ఖర్చంతా ఆయన భరించి దీన్ని పునరుద్ధరించడం అన్నటువంటిది ఆయన్ని ఈ సందర్భంగా అభినందించాల్సినటువంటి విషయం. నా మనస్ఫూర్తిగా అందరం కూడా అభినందిస్తా ఉన్నాం. ఇక గతంలో విశాఖపట్నంలో మన జిల్లా అధ్యక్షులు చెప్పినట్టుగా 97, 92, 95 ఈ రకంగా 70, 60 తేడాతో మనం ఓడిపోవడం జరిగింది. కానీ అది తిరిగి పునరావృతం కాకుండా మనం చూసుకోవాలి. దానికి కారణాలు ఏంటి అన్నటువంటిది మనమే ఇంట్రాస్పెక్షన్ అన్నటువంటిది చేసుకోవాలి. కారణాలు తెలుసుకుని ఆ కారణాలకు ఏదైతే సమస్యలు ఉన్నాయో